హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నోటి దురదకి, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఒక వ్యక్తి ఉన్నారు. నేను మోనార్కుడిని అనే ఒక బిరుదేసుకున్న వ్యక్తి ప్రకాష్ రాజ్. ఇప్పటి నుంచే కాదు గత 15, 20 సంవత్సరాల నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో నేను మోనార్కుడిని, నన్నెవరు మార్చలేరు అని చెప్పి ఒక డైలాగ్ ఫేమస్ ఉంటది. ఆ డైలాగ్‌కి పెట్టింది పేరు అనేటట్టు 'ప్రకాష్ రాజు' నిదర్శనం. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ కూడా ఆయనదే. అయితే ఆయన సినిమా ఇండస్ట్రీలో తనకంటూ కూడా నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు బానే ఉంది. కానీ రాజకీయాల్లో ముఖ్యంగా సామాజిక స్పృహ అనేది ఎక్కువైపోయి ఈయన రోజురోజుకి కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. రీసెంట్‌గా ఒక మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని డిప్యూటీ సీఎంగా నేను చూడలేకపోతున్నాను. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను. ఆ హోదా ఆయనకి సరిపోదు. ఇక్కడ ఆయన సనాతన ధర్మం అనే ముసుగేసుకొని మాట్లాడుతున్నాడని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ప్రకాష్ రాజ్‌కి ఎందుకు నొప్పొస్తుందనేది చాలా మందికి కూడా అర్థం కావట్ల. ఎందుకు అనంటే తిను ఒక సెక్యులర్ ముసుగులో ఉన్నాడు. నేను నాస్తికుడినని చెప్పుకునే రకంలో ప్రకాష్ రాజ్ ఒకడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడితే, సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని మాట్లాడితే ప్రకాష్ రాజ్‌కి నచ్చదు. కానీ అదే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని అంతం చేస్తాను, మలేరియాతోను, డెంగ్యూతోను పోలిస్తే మాత్రం ప్రకాష్ రాజ్‌కి నచ్చుద్ది. వాళ్ళతో మీటింగ్‌లు, వాళ్ళతో కార్యక్రమాలు, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం జరుగుద్ది. అంటే ప్రకాష్ రాజు సెక్యులర్ ముసుగులో ఉన్న ఒక నాస్తికుడని చెప్పుకునే ఒక ముసుగు దొంగ. ముఖ్యంగా చూసుకుంటే హిందూ ధర్మం అనేది నచ్చదు. సనాతన ధర్మం అంటే అంతకంటే నచ్చదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొన్నటి వరకు కూడా సినిమాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన్నేమీ అనలేదు. రీసెంట్‌గా ఆయనకొక పదవొచ్చిన తర్వాత గత 5 ఏళ్ల నుంచి కూడా ఇప్పటి వరకు ఏవైతే హిందూ ధర్మాల మీద గాని, హిందూ దేవుళ్ళ మీద జరిగిన అరాచకాలు, అన్యాయాలు ఈ రకమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎత్తి చూపించడం జరుగుతుంది. మరి ఈ ఎత్తి చూపించినప్పుడు ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నాడు కాబట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రకాష్ రాజ్ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్‌ని డిప్యూటీ సీఎంగా చూడలేకపోతున్నాము. కనీసం ఆయనకి వాల్యూ లేదు. ఆయనకి ఒక విజన్ అనేది లేదని చెప్తున్నారు. ఆయనకి విజన్ ఉందా లేదా అనేది నువ్వు చర్చించనవసరం అవసరం లేదు. నువ్వు విమర్శించనవసరం అవసరం లేదు. నువ్వు గతంలో కర్ణాటక ఎన్నికల్లో ముఖ్యంగా చూసుకుంటే సెంట్రల్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తే బెంగుళూరు నుంచి నువ్వు ఓడిపోయావు. నువ్వు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతావు. ముఖ్యంగా హిందూ దేవుళ్ళన్నా గాని సనాతన ధర్మం అంటే నచ్చని వ్యక్తివి. అందుకే నువ్వు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్‌కి విజన్ ఉందా? లేదా? అనేది ఆ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధే గాని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే సమస్యలు పరిష్కరిస్తున్నాడో, ప్రభుత్వం నుంచి డబ్బులు లేట్ అయినా కానీ వెంటనే కూడా సమస్యను పరిష్కరించాలని చెప్పి సొంత జోబులో డబ్బులు ఖర్చు పెడుతూ పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్లి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది చూడండి. అంతే తప్పితే పవన్ కళ్యాణ్‌కి విజన్ లేదనంటే నువ్వెక్కడో బెంగుళూరులోనో, ముంబైలోనో కూర్చొని పవన్ కళ్యాణ్‌కి విజన్ లేదనంటే నీకెలా తెలుస్తుంది? నీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు నచ్చడం లేదంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. నీకు సనాతన ధర్మం అంటే ఎందుకు ఇష్టం లేదంటే కాబట్టి నువ్వు ఒక నాస్తికుడు ముసుగులో ఉన్న ఒక దొంగవి కాబట్టి. అదే సనాతన ధర్మం గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే అంటే క్రిస్టియన్లు గాని, ముస్లిమ్స్ గాని వాళ్ళు నీకు నచ్చుతారు. గతంలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఆయన హిందువులు చంపేస్తాను, పోలీసులు 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి అని చెప్పి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు. మరి అప్పుడు ఈట్లి గురించి మాట్లాడరు. లేదనంటే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని యాంటీ వైరస్‌తో పోల్చడాలు, మలేరియా, డెంగ్యూతో పోల్చడాలు పూర్తిగా కూడా అంతం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా! అవి మీకు దృష్టిలో తప్పు అనిపించవు. కేవలం పవన్ కళ్యాణ్ ఏదైతే మంచిగా జరిగింది జరిగినట్టు ముక్కుసూటిగా మాట్లాడితే తప్పు. మీరు మాట్లాడడానికి అర్హులు కాదు. పవన్ కళ్యాణ్‌కి విజన్ ఉందా? లేదా? అనేది ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు తెలుసు. పైగా మళ్ళీ ప్రకాష్ రాజ్ ఏమన్నారో తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. నిరుద్యోగులు ఎక్కువైపోతున్నారంట. మరి గత 5 ఏళ్ళు ఏం చేశారు మరి? గత 5 ఏళ్ళు అంతకుముందు కీలకంగా చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్రైమ్ రేట్ ఉంది కదా! నిరుద్యోగులు ఉన్నారు కదా! ఎందుకు మాట్లాడలేదు? పోనీ ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా! అప్పుడు క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగింది కదా! నిరుద్యోగులు ఉన్నారు కదా! మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? గత 5 ఏళ్లలో
ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంత నీచమైన రాజకీయాలు జరిగినా ఎంత దారుణమైన దుర్ఘటనలు జరిగినా కానీ ఎప్పుడు కూడా మాట్లాడాల. ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ని ప్రత్యేకించి కూడా టార్గెట్ చేస్తున్నాడంటే కారణం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి హిందూ ధర్మాల గురించి మాట్లాడుతున్నాడని చెప్పి. అది ఆయనకి నచ్చదు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ప్రకాష్ రాజ్కి నోటి దురద అనేది రోజు రోజుకి కూడా ఎక్కువైపోతుంది. గతంలో నేను మోనార్కుడిని నన్నెవరూ మార్చలేరు అనేది ఏదైతే డైలాగ్ ఉందో అది 100కి 100% వాస్తవం. కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత, ఆ హక్కు అనేది నీకు లేదు. నువ్వు కర్ణాటక వ్యక్తివి కాబట్టి కర్ణాటక రాష్ట్ర రాజకీయాల గురించి, నీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నీ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందనేది అక్కడ తెలుసుకొని అక్కడ మాట్లాడితే మంచిది.